ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మరి అంత నిజాయితీపరుడు, అంత బాగానే ఉందండి, 10 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అంత నిజాయితీపరుడు అసలు ఎందుకంటే గెలిపించుకోలేకపోతున్నారు జనాలు? 2 నియోజకవర్గాల్లో ఓడించారండి. అవునా, అది కావాలని అప్పుడు జగన్ గారి ప్రభుత్వం ఎన్నో కోట్లు ఖర్చు పెట్టి మా పవన్ కళ్యాణ్ ఎదిరించి వాళ్ళు ఓడించారండి. గెలిచారండి మా పవన్ కళ్యాణ్ గారు, ప్రజల గుండెల్లో గెలిచారండి. ఆయన గెలకపోయినా, పరిపాలన లేకపోయినా కౌలు రైతులకి ఇంటికి 1,00,000 ఇచ్చి ఎన్నో కోట్లు ఆయన ఎంతో మహిళలకి ఎన్నో జాబుల విషయం లేనోళ్ళకి జాబులు ఇచ్చి ఎంతో మందిని ఆదుకున్నారు. ఆయన పరిపాలనలో లేనప్పుడే బోల్ డబ్బులు సహాయం చేశారు. అలాంటిది ఆయన పరిపాలనలో కొత్త నియోజకవర్గం అంతా గెలిస్తే పిఠాపురం నియోజకవర్గం అంతా కూడా క్షేత్ర లెవెల్లో మాకు పరిపాలన చేస్తారని, టూరిజం ఉప్పాడన్నది టూరిజంగా చేస్తారని మాకు నమ్మకం అండి. అభివృద్ధి జరుగుద్దండి పిఠాపురం అంతా. పక్కా నేను చూశారు కదా, ఇసుక ఎత్తారు ఆల్రెడీ జనాలు అంత అత్యధికంగా. మరి తరలి రావడం కన్నుల పండుగగా ఒక మహాశివరాత్రి కూడా అలా జరగలేదు. అంత వైకుంఠంగా చిన్న కాశీలాగా ఎంతో తీర్థయాత్రలాగా ఒక వైభవంగా ఆయన్ని గెలిపించుకోవడానికి అన్ని ఊళ్ళ నుండి తరలి వచ్చి పవన్ కళ్యాణ్ డిస్టర్బెన్స్ లేకుండా చక్కగా నామినేషన్ వేసుకొని ఉప్పాళ్ళలో మీటింగ్ పెట్టుకొని ఈరోజు కాకినాడలో ఉన్నారు. ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో కాకినాడ పార్లమెంటే కానీ, పిఠాపురం నియోజకవర్గమే కానీ అసలు ఏమైనా అభివృద్ధి చెందినాయండి? ఎలా అనిపిస్తుంది? జగన్ గారు వచ్చాక అభివృద్ధి అనేది లేదండి. వంట గ్యాస్ 500 ఉండేదండి, ఈ రోజు 1200 అయిందండి. అలాగే నిత్యావసర వస్తువులు మాకు 1000 రూపాయలకి అన్ని నెలకు సరిపడా వచ్చేయండి. ఇప్పుడు 5,000 ఎట్టినా, 6,000 ఎట్టినా, 10,000 ఎట్టినా నిత్యావసర వస్తువులు రావట్లేదండి. అలాగే కరెంటు బిల్లు, ఒంటరి మహిళలకి కరెంటు బిల్లు తగ్గిస్తాయి యూనిట్లని జగన్ చెప్పాడండి. అలాగే మద్యపాన నిషేధం అని చెప్పాడండి, ఏది చేయలేదండి. అలాంటి ఆయనకి ఓటేసి మేము ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకే 5 సంవత్సరాలు మమ్మల్ని చాలా నాశనం చేసేసాడు. అలాంటి ఆయనకి మేము మళ్ళీ ఓటేసి గెలిపించుకోవడానికి సిద్ధంగా లేరు, ప్రజలు కూడా ఇంకా నమ్మరు. మరి 5 ఏళ్ళ పరిపాలనలో 2 ఏళ్ళు కరోనా పోయినాయి, 3 ఏళ్ళు పెద్దగా ఏమి చేస్తాం, చేసినంత వరకు బాగానే చేసాము, ఇంకొక 2వ ఛాన్స్ ఇవ్వండి, ఇంకొక 5 ఏళ్ళలో నేనంటే ఏంటో నిరూపిస్తానంటున్నారు. ఏం చేస్తారు మరి? ఏమండి ఓటు ఎవరు జనాలు నమ్మడానికి లేరండి. కరోనా టైంలో ఏం చేశారండి, గీత గారు ఎంపీగా అయ్యారండి. కరోనా టైంలో ఆవిడ ఇంట్లో పడుకోవడం తప్ప ఏసీ వేసుకొని పడుకుంది కరోనా వస్తుందని భయపడి. అలాంటిది మేము వీర మహిళలు ఆయన పేరు చెప్పుకొని 2 సంవత్సరాల కూడా కరోనా టైంలో మేము భోజనాలు పంచడం జరిగింది. జనసేన పేరుని తరపున మేము భోజనాలు పెట్టాం. వీర మహిళలు మాకు డబ్బులు లేకపోయినా మేము అలా పార్టిసిపేట్ 4-5గురితో కలిపి పార్టిసిపేట్ చేసి హోటల్లోని ఏంటి హాస్పిటల్లోని అక్కడ మన గుళ్ళ దగ్గర రైల్వే స్టేషన్ దగ్గర చాలా మంది భోజనాలు లేకుండా ఉండేవారు. వాళ్ళందరికీ కూడా మేము పెరుగన్నాలు, బిర్యానీలు, పులిహారలు అన్నీ పంచిపెట్టడం జరిగిందండి. మా ఓపుకున్న మా సామర్థ్యం తగ్గట్టు మేము అందరూ కలిసి ఒక 4-5 కలిపి మేము వేసుకుని అందరికీ భోజనాలు పంచడం జరిగిందండి. క్వారంటైన్ రూమ్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా వెళ్ళి కలిసి వాళ్ళకి రైస్ బ్యాగులు, కూరగాయలు అన్ని ఇవ్వడం కూడా, బట్టలు ఇవ్వడం కూడా జరిగిందండి. ఈ 5 ఏళ్ళలో అసలు పరిపాలన ఎలా ఉందంటారు? రాష్ట్రం అంతా కానీ రాష్ట్రం అంతా చాలా బీభత్సంగా ఉందండి. రోడ్లు లేదండి, హాస్పిటల్స్ లేవండి, అభివృద్ధి లేదు, స్కూల్ లేవండి, ఏమీ లేదండి. అమ్మఒడి అన్నారు, అమ్మఒడి 1 సంవత్సరం 2 సంవత్సరాలు వేశారు. 1 సంవత్సరం 15,000 వేశాడు. అది కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కాదు ఒకరికి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు మా పవన్ కళ్యాణ్ గారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి 18,000 చొప్పున ఇస్తానంటున్నారు. 18 సంవత్సరాలు నిండినగా 50 సంవత్సరాల వాళ్ళకి కూడా 4,000 పెన్షన్ ఇస్తానంటున్నారు. 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఆడవాళ్ళకి, మగవాళ్ళకే కాదు పెన్షన్ 4,000 చొప్పున ఇస్తానంటున్నారు. అలాగే రైతులకు కూడా, కౌలు రైతులకి, అలాగే జాబ్ క్యాలెండర్ అభివృద్ధి బాగుంటుందని మేమందరూ కూడా ప్రజలు నమ్మి నిన్న అత్యధికగా మరి జనాలు రావడం, తరలి రావడం, ఈ రోజు ఉదయ శ్రీనివాస్ గారికి కూడా అత్యధిక జనాలు రావడం.